హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 1000 మంది పోలీసులు ఇందిరానగర్ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ప్రతి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, కార్డన్ సెర్చ్ ఇంకా కొనసాగుతోందా? ఏదైతే సైబరాబాద్ అదేవిధంగా హైదరాబాద్ పోలీసులు గత కొంతకాలంగా దొంగతనాలను అదేవిధంగా చైన్ స్నాచింగ్లను కారకెట్టేందుకు ఏర్పాటు చేసినటువంటి కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్డన్ సెర్చ్ ఎల్బీ నగర్ డీసీపీ తాహీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే పలువురు అనుమానితులని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఎన్టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్నటువంటి చిన్న చిన్న నేరాల్లో గతంలో ఉన్నటువంటి పాత నేరస్తులు అదేవిధంగా అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో పోలీసులు ఒక్కసారిగా దాదాపు వందల సంఖ్యలో పోలీసులు ఎన్టీఆర్ నగర్ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి క్షుణ్ణంగా సోదాలు జరుపుతున్నారు. అయితే ఈ సోదాలు మరో గంట పాటు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సోదాల్లో ప్రధానంగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ తో పాటు హయత్ నగర్, మీర్పేట్, సరూర్ నగర్, చైతన్యపురి పలు ప్రాంతాలు అంటే ఏదైతే తరచుగా నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో సంబంధించినటువంటి కొంతమంది పాత నేరస్తులు ప్రధానంగా బస్సులలో ప్రయాణిస్తూ సెల్ ఫోన్లకు చోరీలకు పాల్పడుతూ ఉంటారు. అయితే వాళ్ళని టార్గెట్ చేస్తూ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ తిరుమల.